మా అమ్మ పెళ్లి చేసుకోయే నీ జీవితం 3 పువ్వులు 6 కాయలు లెక్క బాగుంటదంటే ఏదో అనుకున్నా. పెళ్ళైనాక తెలిసింది 3 పువ్వులు అంటే చీకటితో లేసి దేవుడు పూలెట్టి దండం పెట్టాలని, 6 కాయలు అంటే వంటకు కావాల్సిన వంకాయలు, దొండకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు, ముఖ్యంగా పిల్లకాయలు. ఇదే జీవితం. ఏం ఉండదు, ఎక్కడికి వెళ్ళేది ఉండదు. 4 గోడ. ఏమండి మన ఇద్దరం కలిసి డాన్స్ చేద్దామా? ఎట్ట కనిపిస్తున్నా నేను కంటికి? అందరిలా డాన్స్ వేసేవాడు మాదిరిగా కనిపిస్తున్నానా? ఏదైనా అడుగు, డాన్స్ మాత్రం అడక్కు. అయితే ఒక బంగారు చైన్ ఒకటి ఒకటి ఎంత? ఒకటి 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 ఎంత? ఇదో పెద్ద ప్రశ్న, దీనికి నేను సమాధానం చెప్పరా? చెప్పరా చెప్పరా చెప్ప. అబ్బో చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఇది. ఒకటి ఒకటి ఎంత? ఒకటి ఒకటి 2. యా ఇదెంత? ఒకటి. ఇది ఒకటి కలిపితే 2. 11. 11 ఎలా అవుతుంటే? 11 ఎలా అవుతా? నీకు నాకు పెళ్ళవ్వాలంటే ఇంటి రెంట్ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, రేషన్ బిల్లు కట్టాలి, గ్యాస్ బిల్లు కట్టాలి, ఆఖరికి నా డ్రెస్సులు, శారీస్ బిల్లు కూడా కట్టాలి. ఒక్క తాళి కట్టాలంటే ఇన్ని కట్టాలా? ఒరే నీ పేరేం పేర్రా? టమాటా. ఏందా? టమాటా. అబ్బా నువ్వు భలే కాస్ట్లీరా. నీ పేరేం పేర్రా? ఎర్రగడ్డ. ఏందే? ఎర్రగడ్డ. నిన్ను కట్ చేస్తే కంట్లో నీళ్ళు వస్తాయిరా. అవును. నీ పేరేం పేర్రా? ఏందే? అబ్బా చా నీకంటే తెల్లగుందిరా. నీ పేరేం పేర్రా? ఏంది? అబ్బో నువ్వు అల్లానికి వచ్చావా? ఓకేరా. జల్దీ రావాలే. నేను హిమాలయాలకేం పోతలేను. ఆడికి పోయినా గానీ 6 గంటల లోపల ఇంట్లుండాలే. నాకు ఎవడు అక్కర్లేదు. బొక్క పుట్టేటప్పుడు ఉన్నాడా, పోయేటప్పుడు ఉంటాడా, నాకేది అవసరం లేదు. నేనే సింగిల్ గా వెళ్తాను. బాడీలో బ్లడ్ ఎక్కువగా ఉంది, ఏం తాగుతున్నావు అని అడిగారు డాక్టర్ గారు. చెప్పకపోయావా రోజు మా ఆయన రక్తం తాగుతున్నానని? నువ్వు ఇంట్లో ఏం చేస్తూ ఉంటావమ్మా? నేను ఇంట్లో మా అమ్మ అత్తయ్య ఏం చెప్తే అది చేస్తా. ఏం చెప్తూ ఉంటారు? వంటింట్లోకి రావద్దు అని చెప్తారు. ఎలాగెలాగెలాగెలాగెలాగా మళ్ళీ చెప్పు. వంటింట్లోకి రావద్దు అని చెప్తారు. అంత ప్రేమ అన్నమాట. కరెక్ట్ మ్యామ్. మరి మీ వారు? నేను చేసి పెడతా, నువ్వు తిని పెట్టు అని చెప్తారు. నిజంగానే మీకు వంటకి సంబంధించి గానీ ఎప్పుడైనా ఏమైనా ట్రైల్ చేశారా? ట్రైల్ అండ్ ఎర్రర్. దోశ చేస్తా. దోశ. మిడిల్ క్లాస్ కష్టాలు. చికెన్ తినాలంటే సండే రావాలి, డ్రింక్స్ తాగాలంటే చుట్టాలు రావాలి, కేక్ తినాలంటే బర్త్డే రావాలి, ఫ్రూట్స్ తినాలంటే ఫేవర్ రావాలి. ఏం ఫీల్ ఉండదు మామయ్య. అది గదిగో లైట్, కోడి గుడ్డు వైట్, ఎగురుతుంది ఫ్లైట్, నేను చెప్పిందే రైట్. బుజే, ఆడోళ్ళు అందంగా ఉంటారా, మగవాళ్ళు అందంగా ఉంటారా? ఆడోళ్ళే అందంగా ఉంటారు. మరి పొద్దున్న బ్యూటీ పార్లర్కి ఎందుకు పోయినవే? బాడీలో బ్లడ్ ఎక్కువగా ఉంది, ఏం తాగుతున్నావు అని అడిగారు డాక్టర్ గారు. చెప్పకపోయావా రోజు మా ఆయన రక్తం తాగుతున్నానని? సైక్లోన్ అంటే ఏమిటి? సైక్లోన్ అంటే ఏమిటి? సైకిల్ కి పెట్టే లోన్ సార్. సైక్లోన్ కి కొత్త అర్థం సృష్టించావన్నమాట. సృష్టించటం స్త్రీ నైజం. తల్లిగా కడుపు చూస్తుంది. ఈసారి నీ బర్త్డే వస్తుంది కదా, ఒక మంచి డైమండ్ నెక్లెస్ కొందాం అనుకుంటున్నానే. అవునా? డబ్బులు ఎలా? అనుకోవడానికి డబ్బులు ఎందుకే? నేను కానీ నేను చేసుకోకపోతే మంచి తెలుగున్న అమ్మాయిని చేసుకుంటుండే. తెలివైన వాళ్ళు ఎవరైనా నేను చేసుకుంటారా? ఫోన్లే, నీకు తెలియలేదని ఒప్పుకున్నావుగా. ఏంటంటే ఈ మధ్యన రావట్లేదు, నన్ను మర్చిపోయారా? భలే వారే, మొన్నంతా మీరే గుర్తుకొచ్చారు. మరి నిన్న గుర్తురాలదా? నిన్న జూకి వెళ్ళలేదుగా. రాత్రి పాలకోవ తెచ్చినా కదా, కొంచెం తీసుకురా. నీ ఆరోగ్యం కోసం నేను తినాల్సి వచ్చింది ఆ పాలకోవా. నా ఆరోగ్యం కోసం నువ్వు పాలకోవ తినేదేంది? మొన్న నువ్వు స్వీట్లు ఎక్కువ తిని పొట్ట వస్తుంది, నేను డైట్ చేయాలన్నావు కదా, అందుకని నేను తిన్నా. ఏంది కేజీ ఒకదానే తిన్నావా? నీ ఆరోగ్యానికంటే కేజీ పాలకోవా నాకేం ఎక్కువ కాదు. చూడండి 2023 సంవత్సరంలో మిమ్మల్ని నాకు బట్టలు కొనిమని, గోల్డ్ కొనిమని, ఇంట్లో పనులన్నీ చేయమని ఎంతో బాధ పెట్టేదాన్ని కదండి. అవును. ఈ 2024 సంవత్సరంలో అవన్నీ చేయడానికి మళ్ళీ రెడీగా ఉండండి. మారేది క్యాలెండర్ మాత్రమే, నేను కాదు. హలో, ఈసారి స్నానం చేస్తారు, వేడి నీళ్ళు పెట్టు. తుప్పు పట్టిన ఎనప ముక్క కిందకండి వేడి నీళ్ళు, కన్నీళ్ళు పోసుకోండి. నిన్ను పెళ్లి చేసుకునే ఇలాగ అయిపోయాను గాని, పెళ్లి కాకముందు నన్ను చూసి అమ్మాయిలు లైన్ కట్టి వాళ్ళే. ఏ పానీపూరి అమ్మేవారా? నా గురించి నీకు అర్థం కావట్లేదు. నన్ను చూసి అమ్మాయిలు ఫ్లాట్ అయిపోయేవారు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాటా, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటా? నన్ను చూసి అమ్మాయిలు కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళు. అవునండి, డైరెక్ట్ గా అస్థిపంజరాన్ని చూస్తే ఎవరైనా కళ్ళు తిరిగి పడతారు.
బుజ్జి నా మనసు మొబైల్ అయితే అందులో ఉన్న సిమ్ కార్డు నువ్వే బుజ్జి. నాకు తెలియకుండా ఆ మొబైల్లో రెండో సిమ్ కార్డ్ లేదు కదా. వీళ్ళు నా దోస్తులు. వీళ్ళేనా ఇంకా వీళ్ళని నా దోస్తులు ఉన్నారా? మస్తు మంది దోస్తున్నారు, కానీ నా తోక పట్టుకొని తిరిగేటోళ్ళు వీళ్ళు ముగ్గురే. ఏం చేస్తుంటావు? రీల్స్ చూస్తుంటా సార్. రీల్స్ సార్, రీల్స్. అది కాక ఫోన్ లో ఛార్జింగ్ అయిపోకూడదు. ఫోన్ లో చార్జా? ఛార్జింగ్ అయిపోయినాక ఛార్జింగ్ పెట్టి మళ్ళీ రీల్స్ చూస్తా. మరి కెరీరు అంటే ఏంటి సార్? నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఉన్నావా? లేదు, నేను బయట ఉన్నాను. అది కాదు, నువ్వు ఇన్స్టాగ్రామ్ వాడతావా? నేను ఫేర్ అయినా లేదా పేది వాడా? అది కాదు, నువ్వు ఇన్స్టాగ్రామ్ నడుపుతావా? అమ్మో, నువ్వు నడుపు, నేను వెనకాల కూర్చుంటా. ఓకేనా? అరే వద్దురా అంటే రీల్స్ పంపిస్తావు. రీల్స్ కాదురా పంపేది. నీకు దమ్ముంటే ఫోన్ పేలో డబ్బులు పంపి. ఆనందం అంటే ఏంటి సార్? నాకేం తెలుసు సార్, నాకు పెళ్ళి అయిపోయింది.